మార్చి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిఎంహెచ్ఓ డాక్టర్ సెమిస్ట్రీ తెలిపారు. ఏలూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో పల్స్ పోలియో కార్యక్రమంపై మెడికల్ అధికారులు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పల్స్ పోలియో రోజున చేయాల్సిన విధి విధానాలపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలు లోపు వయసు కలిగిన పిల్లలు 191,646 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో డ్రాప్స్ వేసేందుకు 1755 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 7,020 మంది మెడికల్ అధికారులు, సూపర్వైజర్లు, సహాయకులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అప్పుడే పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు డిఎంహెచ్ఓ సూచించారు. మార్చి 3వ తారీఖున జరుగుతున్న పల్స్ పోలియో, భారతదేశం మొత్తంగా జరుగుతున్న పల్స్ పోలియోలో భాగంగా ఏలూరులో కూడా విస్తృతమైన ప్లానింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని ప్రకారంగా ఈరోజు మెడికల్ ఆఫీసర్స్కి అలాగే సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే 5 సంవత్సరాల పిల్లల లోపు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 2 చుక్కల నిదానంతో మనం ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాం. దాదాపుగా 1,91,466 పిల్లలు అయితే మనకున్నారు, ఈ 5 సంవత్సరాల లోపు పిల్లలు. అలాగే మనం కవర్ చేసే బూతులు వచ్చేసరికి 1,755 బూతులు ఉన్నాయి. ఈ 1,755 బూతులకి దాదాపుగా 7,000 మంది సూపర్వైజరీ ఆఫీసర్స్ కానివ్వండి, బూత్లో వాళ్ళు వ్యాక్సిన్కి సహకరించే వాళ్ళు కానివ్వండి, అందరూ ఉండి విస్తృతమైన ఏర్పాట్లతోటి ఇది సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చైల్డ్ అండర్ 5 చైల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నాను. మొన్ననే కదా, ఈ నెలలోనే కదా పాపకు 3వ డోసు వేయించాను, ఈ నెలలోనే కదా 2వ డోసు వేయించాను అని అనుకోకర్లేదు. పుట్టిన రోజు మొదలుకొని ప్రతి పాప, బాబు ఎవరైనా సరే అండర్ 5 వరకు మనం ఏ రోజు ఏ డేస్ వేసుకున్నా ఇన్ ఎడిషన్ ఈ డోస్ కంపల్సరీగా వేయించుకోవాల్సిందిగా నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. 1వ రోజు బూత్లోనే 100% కవర్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ ఆ రోజు వేయించుకోలేకపోతే ఏదన్నా కారణం వల్ల భారతదేశం మొత్తంలో వేస్తున్నాం. ట్రైన్లో ఉంటే ట్రైన్లో వేయించుకోవచ్చు, రైల్వే స్టేషన్స్లో పెడుతున్నాం, బస్ స్టేషన్స్లో పెడుతున్నాం. ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉన్నారనుకుంటే 2వ రోజు 3వ రోజు కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. ఇలా మనం వ్యాక్సిన్ వేయించుకుంటాం అనేది కంపల్సరీ. అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంతో టాస్క్ ఫోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. టాస్క్ ఫోర్స్లో ఎలక్ట్రిసిటీ వింగ్ కానివ్వండి, ఐసిడిఎస్ వింగ్ కానీ, సిస్టర్స్ మా కన్సర్న్ వింగ్స్ వాళ్ళందరికీ కూడా రూరల్ వాటర్ సప్లై అందరితోటి కూడా మనం కోఆర్డినేషన్ చేసుకున్నాము. డిపిఆర్ఓ గారితో, డిపిఓ గారితో, పంచాయతీరాజ్ వీళ్ళందరితోటి కోరిలేటెడ్గా మనం చేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటూ మీ సహకారాన్ని కూడా నేను ఏలూరు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అనే భేదం లేకుండా టీడీపీ శ్రేణులు ఏకమయ్యారు. నగరంలోని వీధి, వాడ, కాలనీ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అభిమానులు తాడేపల్లిగూడెం వైపు పయనించారు. టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సుల్లో తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఉమ్మడి సభకు బయలుదేరి వెళ్లారు. ఏలూరు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు జూట్మెల్ సెంటర్కు చేరుకున్నారు. బడేటి చంటి టీడీపీ జెండా ఊపి చలో తాడేపల్లిగూడెం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారని చెప్పారు. టీడీపీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం దుర్భరంగా మారిందని, అరాచక అవినీతి వైసీపీ పాలనకు ప్రజలు చమరగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
సభ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఈరోజు తాడేపల్లిగూడెంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడి వేదికగా ఎన్నికల శంఖారావాన్ని ఏదైతే ప్రారంభిస్తున్నారో అలాగే ఈ సభ ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఒక మేనిఫెస్టోని కూడా వివరించడం జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ చెయ్యి కలిపిందో ప్రతి ఒక్కరు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అడుగులో అడుగేయాలనే ఉద్దేశంతోనే ప్రజానీకం అంతా కూడా వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతోనే ఉమ్మడికి వేదికగా మరి ఫస్ట్ టైం పశ్చిమ గోదావరి జిల్లాలో పెడతాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం జనసేన అనేక కార్యక్రమాలు జరిగింది. అవన్నీ కూడా ప్రజలు ఈ రోజున తెలుసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వీళ్ళిద్దరూ కలిశారు, అధికారం కోసం కాదనేది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక టైంలో ఇంటికి కూడా పేకలేని ఆయన ఇప్పుడు పార్టీలన్నీ కలిసి మరి ఏదైతే ఎలక్షన్కి ఎదుర్కొంటున్నారో ఇప్పుడు అందరూ కలిసి నా మీదకి వస్తున్నారని చెప్పి భయపడుతున్నారు. అందరూ కలిశారు అని అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసమే వీళ్ళందరూ కూడా కలిశారు. ఏదైతే ఫ్యాక్షనిజమైన రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అదేవిధంగా రాక్షస పరిపాలిస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదీక్షతో పనిచేస్తున్నారు. ఇది నాది, నా రాష్ట్రం, నేను కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా రాకుండా చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్తో కాదు, ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పారద్రోలుతేనే కానీ మనం రాష్ట్రానికి మనుగడ ఉండదో, మన ప్రజలకు మనుగడ ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు వరకు ఏదైతే దోచుకోవడం జరిగినాయో మైన్స్ కానీ గవర్నమెంట్ సొమ్ములు కానీ రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులు దోచుకోవడానికే మళ్ళీ అధికారం కోసం పాకులాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాజకీయాలంటే భయపడేటట్టుగా ఓడించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం మరి సభకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడి కార్యాచరణ భాగంగా మరి ఎన్నికల సంఘాలలో భాగంగా మొట్టమొదటి మీటింగ్ మరి జయప్రదం చేయాలని ఇప్పటికే ఏలూరు నియోజకవర్గం నుంచి చాలా భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది. ఇక్కడి నుంచి మరి మేము తాడేపల్లిగూడెం బయలుదేరుతున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వానికి గద్దె దింపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము ప్రజల్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే రానున్న ఎలక్షన్లో మరి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వాన్ని మరి ఇక్కడ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మరి ఎవరైతే బడేటి రాధాకృష్ణ గారు ఉన్నారో అత్యధిక మెజార్టీతో నెగ్గించి మరి ప్రజల సంక్షేమం కోరుకునే దిశగా మరి రానున్న ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మీరంతా మద్దతు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి మీద పయనిస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో మేము విజయం సాధిస్తాము. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మరీ కోరుకుంటూ బడేటి సంటి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై బడేటి, జై బడేటి. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పలనాయుడుకు సీట్ కేటాయించాలని ఏలూరులో జన సైనికులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో నిరసన తెలిపారు. ఏలూరుకు జనసేన సీటును కేటాయించాలని వారు కోరారు. ఈ సందర్భంగా నగిరెడ్డి కాశీ నరేష్ మాట్లాడుతూ ఈరోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభను ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు బాయ్కాట్ చేస్తూ జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసి ఏలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపున సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఉమ్మడి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి సభకి ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తలందరం కూడా బాయ్కాట్ చేస్తూ నిరసనగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరు సీట్ని జనసేన పార్టీకి కేటాయించాలి. ఇక్కడున్న కార్యకర్తలు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం మీరు పవన్ కళ్యాణ్ గారు తలపెడితే ఆ కార్యక్రమం మీద ప్రతి దాని మీద స్పందించి రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో అవమానాలు పడి ఈరోజు ఈ స్థాయి వరకు పార్టీని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చేలాగా కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఏలూరు సీటు జనసేన కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఏలూరు నియోజకవర్గం నుంచి.
ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. ఏలూరు సీట్లో ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గంలో మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మీరు ఈ ఆలోచన ఒకసారి మార్చుకుని పునరాలోచన చేసి ఒక్కసారి ఏలూరు కార్యకర్తలతో సమావేశం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అధిష్టానం బీజేపీ గురించి ఆలోచించారు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, కానీ కార్యకర్తల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. ఏలూరులో జనసేన పార్టీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు సీట్ ఇచ్చి చూడండి. ఏలూరులో మీరు సీట్ తీసుకొచ్చి గెలిపించి తీసుకొస్తాం. ఒకవేళ గెలిపించలేకపోతే మీ అందరూ వచ్చి మీ కాళ్ళ దగ్గర పడి బానిసల్లా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సీట్ ఇచ్చి చూడండి, మేము గెలిపిస్తాం. 2019లో మనకు జరిగిన అవమానం ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో జరగదు. సో పార్లమెంట్ పరిధిలోనే ఏలూరులో హైయెస్ట్ ఓటింగ్ షేర్ కూడా జరిగింది. అది కూడా మీరు పరిణామంలో తీసుకుని ఏలూరులో మీరు సీటు జనసేన పార్టీ కేటాయించాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. తన వాహనాన్ని వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం జెడ్పీ మాట్లాడుతూ పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏలూరులోని క్యాంప్ కార్యాలయానికి వస్తుండగా మార్గ మధ్యలో పెదపాడు పెట్రోల్ బంక్ వద్ద తెలుగుదేశం పార్టీ వారు వారి వాహనాలతో తాము ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడించి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. దౌర్జన్యాలు చేయాలనుకుంటే అందుకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. మా స్వగ్రామమైన సచివోలు గ్రామంలో మాకు కావలసిన వ్యక్తి ఒక ఆవిడ చనిపోవడం వల్ల ఆవిడ పరామర్శించడానికి మేము చూడడానికి వెళ్ళి వస్తుండగా పెదపాడు గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో మేము అక్కడి నుంచి రావడం వాళ్ళు చూసి మమ్మల్ని వాళ్ళు ప్రసాద రథం వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాము, మేము హార్న్ వేసుకొని వాళ్ళు తప్పుకోమని హార్న్ వేస్తే ఆ ప్రసాద రథం తప్పించకపోగా వాళ్ళు మా ముందే చాలా ర్యాష్గా అది అంతా కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా మాకు దారి ఇవ్వకుండా చేస్తే పెదపాడు బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఖాళీ ఉంటే మేము డివైడర్ దిగి మా దారిని మేము వచ్చేస్తూ ఉంటే వాళ్ళు చాలా అలర్ట్ చేశారు అక్కడ అంతేకాకుండా వాళ్ళు పెట్రోల్ బంక్ పెదపాడులో పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు 3 కార్లు ఆగున్నాయి. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రసారం చేసుకుంటున్నారు. మా కార్లు చూసి వాళ్ళు ఆ కార్లు 3 కూడా వేసుకొని చాలా ర్యాష్గా వచ్చి మా కారు దగ్గర గంట రావడం, మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలాగా 8 కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని విసిగించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్ళాలంటే మేము కూడా దారి ఇచ్చేసాం, వాళ్ళకి వెళ్తారు చాలా స్పీడ్గా వస్తున్నారు కదా, అది దారిస్తే కావాలని వాళ్ళు వెళ్ళకుండా ఓవర్టేక్ చేసి వెళ్ళకుండా మా 2 వెహికల్స్ మధ్యలో వాళ్ళు కారు పెట్టి ఒక 9 నెంబరు అని ఎండోవర్ కారు పెట్టి మా దగ్గరికంటే రావడం మళ్ళీ స్లో అవ్వడం, అలాగా ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని ఏడిపించారు. ఒక కారు ఎదరుండి, ఒక కారు మా కారు పక్క నుండి, ఒక కారు వెనకాల ఉంది. 3 కార్లు కూడా మా కారు చుట్టూ పెట్టేసరికి మాకు చాలా భయం వేసింది. అయినా కానీ మేము ఎస్పీ గారికి ఆ టైంలో కాల్ చేసాము, ఇలా చేస్తున్నారంటే మీ పెద్దపాడు పోలీస్ స్టేషన్కి నేను ఫోన్ చేస్తానని ఆవిడ చెప్పారు. చెప్పినప్పటికీ కూడా మాకు ఎంతో భయంగా ఉండి మేమేం చేయాలో తెలియక మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఎందుకంటే మా ప్రాణ భయంతో మేము ఎంతో వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఏం చేస్తారో అని అదే టెన్షన్లో ఉన్నాం తప్పించి వీడియో తీయాలి అని ఆలోచన మాకు రాలేదు. ఎందుకంటే ఒక మహిళని రాత్రిపూట ఒక జడ్పీ చైర్మన్కే భద్రత లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇలా ఏడిపిస్తున్నారంటే సామాన్య ప్రజల్ని వాళ్ళు ఇంకా ఎంత ఏడిపిస్తారో. అయినా మా కార్ల మధ్యలో రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మమ్మల్ని హత్య ప్రయత్నం చేయాలనే కదా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మా కాన్వాయిల్లో వాళ్ళ కాన్వాయి కలిపి రావడం అవసరమే లేని పని, కానీ మనం భయపెట్టాలి, ఏం చేయాలనుకున్నారో మాకు తెలియదు, కానీ అలా రావడం జరిగింది. వాళ్ళు వంగాయగూడెం వచ్చే వరకు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. ఇంకా వంగాయగూడెం రావడంతో వాళ్ళు స్పీడ్గా మాది క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే సిటీ వచ్చేసాం కాబట్టి ఎవరైనా చూస్తే ఇబ్బంది అనుకున్నారో ఏమో, వెళ్ళిపోయారు.
ఇలా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఒక జడ్పీ చైర్మన్ ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మహిళని ఇలా హింసిస్తున్నారంటే వాళ్ళు ఒకటి ఆలోచన చేయాలి. నార్మల్ ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏదో టికెట్ లేదు, చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వడానికే అభ్యంతరం పెడుతున్నాడు. అలాంటి ప్రెస్టేషన్లో మమ్మల్ని విసిగించకూడదు కదా, మమ్మల్ని భయపెట్టకూడదు కదా. కావాలంటే రాజకీయంగా రమ్మనండి, రాజకీయంగా వస్తే మేము కూడా రాజకీయంగానే ఆయన్ని ఎదుర్కొంటాము. ప్రజల్లో ఆయన ఎంత గొప్ప స్థానం ఉందో నిరూపించుకోండి. రేపు ఎన్నికలు వస్తున్నాయి, 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో నిలబడి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద చూపించుకోవాలి తప్పించి కోపం ఏదో ప్రజల మీద మా పార్టీ వాళ్ళ మీద చూపించుకుంటే అది సమన్వయం కాదు. కాబట్టి మీకు నేను అడగడం జరుగుతుంది, చింతనయ్య గారు, మీకు దమ్ము ధైర్యము, మీరు ఒక మగ అయితే మా పార్టీ మీద మీరు పోటీ చేయండి. ఆపోజిట్ పార్టీలో పోటీ చేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోగలిగితే మిమ్మల్ని గెలిపించుకుంటారు, లేదంటే మేము గెలుస్తాము. ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీదేదో నాకు బలం ఉంది కదా, ధైర్యం ఉంది కదా అని ప్రజల మీద పడితే అది మేము సహించము. మా ప్రజలు కూడా ఎవరు కూడా సహించరు అని మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఈసారి మా జోలికి వస్తే, మా జోలికి మీరు ఏమైనా వస్తే మేము రౌడీ విజయం చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము కూడా మీ మీద సిద్ధంగా ఉన్నాము. యాక్షన్ తీసుకుంటానని చెప్పారు ఆవిడ. బాగానే ఈరోజు యాక్షన్ తీసుకుంటానండి. అక్కడ సీసీ ఫుటేజ్లు ఏమి ఉండవమ్మా. మా ఊరి మేము ఉంటే ఏమైనా తీస్తారేమో. మాకు ఒక ఏదో ఫోటో, మాకు వెహికల్ నెంబర్స్ అయితే ఇచ్చాము. ఆ కార్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు. తెలుగుదేశం జెండాలు అయితే కట్టుకున్నారు. ఆ కార్ అంతా ఎల్లోగా పైన టాపు ఎండోవరో ఏదో కార్ అంటున్నారు. అది 9 అనే నెంబర్ అయితే ఉంది. ఒకటేమో ఇన్నోవా వాళ్ళు ఒకటి, మళ్ళీనేమో తారు అనే కారు ఒకటి ఉంది, 393 అనే కారు ఒకటి ఉంది. అవైతే మేము ఫొటోస్ తీసాము ఆ కార్లని. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ విద్యా సంస్థల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలిపారు. శ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని, అవకాశాలను ఉపయోగించుకుని దేశానికి కీర్తి తెస్తూ ప్రపంచంలోనే ఒక గుర్తింపు సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈనాటి సిలబస్కు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని అప్లికేషన్ ఓరియంటెడ్గా తయారవ్వాలని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే భవిష్యత్తులో విద్యార్థులు యువ శాస్త్రవేత్తలై దేశానికి మంచి పేరు తీసుకువస్తారన్నారు. శ్రీ విద్యార్థులు చేసిన విజ్ఞాన ప్రదర్శనలు విషయంగా ఆకట్టుకున్న అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. సృజనాత్మకతగా ఆలోచిస్తే దేశ పునర్నిర్మాణము, ఆర్థిక పురోభివృద్ధి వైద్య రంగంలోనూ పర్యావరణ రంగంలోనూ జరిగి మనం దేశం ముందుకు వెళ్ళడానికి సాంకేతిక విద్యా విధానం అనేది తోడ్పడుతుందని చెప్పి ఈ వికసిత భారత్ సాధన లక్ష్య దిశగా స్వదేశీ సాంకేతికను పెంపొందించుకునే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏదైతే థీమ్ ని ఈ 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిందో ఆ లక్ష్యం దిశగా మీరు అంటే ఒక ఫ్రూట్ రామన్న ఎప్పుడో ప్రవేశపెట్టిన ఫలం ఇవాళ ప్రపంచానికి అందింది. మరి క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు సృజనాత్మకంగా ఉంటారు. ఇంకా బాగా రాణించాలని చెప్పి ఇంకా దీనికి బాగా మన అకాడమిక్ ఈవెంట్ లో చాలా సైన్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. సైన్స్ టీచర్ అంటే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు మాతృభాష దినోత్సవం అలాగే వేరే వేరే ఈవెంట్స్ వాళ్ళ ఆ నేషనల్ డే జరుపుకున్నప్పుడు అంటే ఇది ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేటువంటి థీమ్ కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ గా మనం ఎగ్జిబిట్స్ చేయాలని చెప్పి ఇందులో ప్రేరణ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ మరి మీ అందరికీ ప్రోత్సాహకంగా మన స్కూల్ తరఫున ఈ ప్రైజెస్ అంటే మెరిట్ సర్టిఫికెట్స్ అంటే ఈ రోజు మీరు సైన్స్ డేలో పాల్గొన్నందుగా
మిమ్మల్ని ఇక్కడ ఈ స్కూల్లో ఒక 700 మంది 800 మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు ఆ 800 మందిలో ఒక 10% తీసుకుని ఆ 10%లో ఒక మెరిట్ సర్టిఫికేట్, ఒక ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ మీకు ఇస్తే ఇట్ ఈస్ ఎన్ స్పార్కింగ్ ఏజెంట్ ఇన్ యువర్ లైఫ్. మిమ్మల్ని ప్రత్యేకించి ఐడెంటిఫై చేసి ఒక ప్రశంసా పత్రము, ఒక ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్, ఒక మెరిట్ సర్టిఫికెట్ మీ పాఠశాల యాజమాన్యము మీ టీచర్ల సమక్షంలో, మీ తోటి విద్యార్థుల సమక్షంలో ఒక అసెంబ్లీలో మీకు బహుమతి ఇచ్చిందంటే ఇట్ ఈస్ ఏ స్పార్కింగ్ ఏజెంట్. ఇది మీ మెమరబుల్. దీన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా రాణించాలి, ఇంకా స్కిల్ ఓరియంట్ గా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ సైన్స్ ఫేర్ లో పాల్గొని చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఆ ఇనిషియేటివ్ విద్యార్థులందరూ కూడా మన టీచర్స్ సర్టిఫికెట్స్ చదువుతారు. ప్రజెంటేషన్ క్లాస్ వైజ్ రండి, చదవడమ్మా.